గోదావరి జిల్లా నర్సాపురంలో తుఫాన్ బాధితుల కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. పెదమైనవాని లంక తీర ప్రాంతంలో 3 పునరావాస కేంద్రాల్లో 1000 మందికి భోజన వసతి కల్పిస్తున్నారు. నిత్యావసర సామాగ్రిని అందుబాటులో ఉంచారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. రాత్రికి తుఫాన్ తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున పునరావాస కేంద్రాలకు ప్రజలను తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. అవకాశం ఉంది. బాత్రూమ్లు కూడా బాగున్నాయి. ప్లస్ ఇక్కడే మనం వంట వండించి పెట్టడానికి కూరగాయలు, నిత్యావసర సరుకులు కూడా అన్నీ తెప్పించాం. మా పై అధికారుల ఆదేశాలను బట్టి వీళ్ళందరూ కూడా ఇక్కడ భోజన వసతులు కూడా కల్పిస్తాం. ఇవాళ రేపు ఎల్లుండి కూడా కొంచెం తుఫాను గట్టిగా ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా మా అడ్మినిస్ట్రేషన్ తరఫున విజ్ఞప్తి ఏంటంటే ఎవరు కూడా ప్రయాణాలన్నీ వాయిదా వేసుకుని ఎవరు కూడా బయట తిరగొద్దు. హోర్డింగ్స్, కరెంటు స్తంభాలు వాటి కింద ఉండొద్దు. కచ్చా ఇళ్లలో కూడా ఎవరు ఉండొద్దు. పూరి గుడిసెల్లో కూడా ఎవరు ఉండొద్దు. మనకి తుఫాన్ షెల్టర్లు ఉన్నాయి కాబట్టి డీటెయిల్ భవన్ కూడా పెద్ద డీటెయిల్ భవన్ ఉంది కాబట్టి దయచేసి ఈ తుఫాన్ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు అందరూ ఇక్కడికి వచ్చి డీటెయిల్ భవన్కి వచ్చేసి ఇక్కడే పునరావాసంలో ఉండాలని చెప్పేసి మేము అందరినీ కోరుకుంటున్నాం. ఇక్కడ సఫిషియెంట్గా ఉండడానికి అవకాశం ఉంది. ఇక తుఫాన్ దూసుకొస్తుండటంతో కాకినాడ జిల్లాలో ఉన్నతాధికారులతో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉందన్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించామంటున్న మంత్రి నారాయణతో కాకినాడ ఐ న్యూస్ ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. మోందా తుఫాన్ ప్రభావం అధికంగా ఉండడంతో ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు అధికారులంతా పూర్తిగా దిశానిర్దేశం చేస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో చూసుకుంటే ఎవరైతే పురపాలక శాఖ మంత్రి కాకినాడ ఇన్ఛార్జ్ నారాయణ ఇప్పటికే అధికారులు కూడా సమీక్షించారు. ప్రస్తుతం మంత్రి నారాయణ వారు అడిగి మరింత సమాచారం అడిగే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పటికే అధికారులతో మీరు సమీక్షించారు, దీనికి ఏంటి ప్రధాన అంశం ఏంటి? ఏదైతే తుఫాను కాకినాడ పరిసర ప్రాంతాల్లో క్రాస్ కావచ్చని ప్రస్తుతానికి ఎస్టిమేషన్ ఉందో దానికి సంబంధించి యాక్చువల్గా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారండి. ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు దీన్ని సమీక్షిస్తున్నారు. వారి యొక్క డైరెక్షన్ ప్రకారం గత అనుభవాన్ని బేస్ చేసుకుని అటు అంటే జనరల్గా ఇటువంటి వచ్చినప్పుడు ఇమీడియట్గా రోడ్డు ట్రాన్స్పోర్ట్ క్లియరెన్స్ ఉండాలి. దానికి సంబంధించి అవసరమైన క్రేన్స్ కావచ్చు, జేసీబీలు ప్రక్కన ఏర్పాటు చేసుకున్నారు. వెంటనే ఫుడ్ ఏర్పాట్లు అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫుడ్కి సంబంధించిన ఏర్పాట్లు చేసుకున్నారు. జనరల్గా గాలి ఎక్కువ ఉంటే ఎలక్ట్రిక్ వైర్లు తెగిపోవటం, స్తంభాలు పడిపోతాయి. దానికి సంబంధించి ఎక్కడైతే ఈ యొక్క తుఫాను రాదో అటువంటి జిల్లాల నుంచి 1000 మందిని ఎలక్ట్రిసిటీ వాళ్ళని యాక్చువల్గా ఇక్కడికి తీసుకొచ్చారు. వాళ్ళు రెడీగా ప్లేస్మెంట్ అయ్యారు. పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడానికి స్కూల్స్, తర్వాత కాలేజీలు, రెసిడెన్షియల్ ఏదైతే గవర్నమెంట్ అవన్నీ దాదాపు 101 వసతి గృహాలు ఖాళీ చేయించి 14,499 ఇంటికి పంపించి వాటిని యాక్చువల్గా ఏంటంటే పునరావాస కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. అయితే ఈ పునరావాస కేంద్రాలకు తరలించిన వాళ్ళు అక్కడ ఉండరు, వెనక్కి వెళ్ళిపోతారు భోంచేసని ప్రజాప్రతినిధులు చెప్పారు. దాని మీద ఎస్పీ గారికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వమన్నారు. పోలీసు వాళ్ళని పెట్టి ఎక్కడైతే ఇటువంటి లో లయింగ్ ఏరియా అంటే అక్కడ ఉండకుండా చేయమని చెప్పారు. దానికి కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే సోషల్ మీడియాలో ఇప్పటికే ఒక అంటే అమలాపురం కోనసీమ తీరం దాడుతుందని చెప్పి ఇప్పటికే సోషల్ మీడియా హల్చల్ అవుతుంది. దాన్ని ఏ రకంగా చూడొచ్చు? సోషల్ మీడియా వాళ్ళందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి, ఇటువంటి డిజాస్టర్లో ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెట్టద్దు. ఏదన్నా ప్రభుత్వం యాక్చువల్గా మీడియా ద్వారా, టీవీ మీడియా ద్వారా ప్రచారం చేస్తుంది, టీవీ మీడియా ద్వారా తెలియజేస్తుంది. అటు కలెక్టర్లు లోకల్గా తెలియజేస్తారు. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ కూడా యాక్చువల్గా ఎప్పటికప్పుడు బులెటిన్ చేస్తుంది. అందువల్ల సోషల్ మీడియా వాళ్ళందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఏదైతే ప్రభుత్వం చెప్తుందో దాన్ని మాత్రమే చేయండి. ప్రజలను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఏదైతే ప్రభుత్వం బులెటిన్ రిలీజ్ చేస్తుందో దాన్నే నమ్మాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. చూసాం కదా, ఓవరాల్గా ఏవైతే ఈ ముందా తుఫాన్ సంబంధించి ఇప్పటికే అధికారులతో సమీక్షించాము. ఎటువంటి ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా పూర్తి భద్రతా చర్యలు చేపట్టామని చెప్పి, అలాగే ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణం తలెత్తకుండా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజానికాన్ని సురక్ష ప్రాంతాలు తరలించే దిశగా, అలాగే పునరావాస కేంద్రం తరలించే దిశగా కూడా అధికారులకు సూచించామని చెప్పి ఎవరైతే జిల్లా మంత్రి అలాగే పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పే పరిస్థితి కనపడుతుంది. ఇదే కొంత తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ నుంచి.